ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎంత చెక్ చేసినా పెళ్లికి ముందు మనం ఇలాంటి క్యారెక్టర్స్ ని కనిపెట్టడం చాలా కష్టం అజిత. మిగతా వాళ్ళు చాలా మంచి అబ్బాయి, మర్యాదస్తుడు అని అనుకుంటారు. కానీ భార్య దగ్గరికి వచ్చేటప్పుడు వాడి ప్రవర్తనే మారిపోతుంది. మా అక్క హస్బెండ్ ఒక బస్ డ్రైవర్. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తలుపు కూడా తట్టకుండా ముందు కిటికీ నుంచి ఎవరైనా ఉన్నారా, ఏదైనా శబ్దం వినిపిస్తోందా, ఇవన్నీ చూస్తారు. మన సినిమాల్లో అంతా కొంతమందిని చూపిస్తారు కదా, అచ్చు అలాగే. డ్యూటీ అని చెప్పి బయలుదేరి ఎవరికీ తెలియకుండా తిరిగొచ్చి ఇంటిపైన ఒక మూల దాక్కునేవారు. ఈ మగాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్లే కదా పెళ్లి చేసుకునే పద్ధతినే మార్చాలి. రాబోయే కాలంలో మగాళ్ళని ఆడవాళ్ళు కట్టుకోవాలి. మెడలో మాత్రం కాదు, దున్నపోతుకి ముక్కుకు తాడేసినట్టే. ఇక ముక్కు తాడుని పట్టుకొని భార్యలు నడవాల్సిందే. అప్పుడే వీళ్ళంతా మారతారు. ఇదంతా నేనిప్పుడు చెప్పడం ఈ ప్రపంచంలో బాలాకి మాత్రమే ఇలాంటి సమస్యలు లేవని చెప్పడానికి. నాకు తెలుసాను, కానీ నేను నా జీవితం గురించి మాత్రమేగా ఆలోచించగలను. అమ్మాయిలకి బాధ మాత్రమే కాదు, అది తట్టుకునే శక్తిని కూడా మనకి దేవుడిచ్చాడు. ఒకవేళ ఇప్పటికి ఆ శక్తి తగ్గిందంటే అను ఒక కట్లెట్ని తనకివ్వు. నాకొద్దు. అయ్యో అలా అనకూడదు. ఈ అను సోదరుడు ఎంతో ప్రేమగా తెచ్చిచ్చాడు. ఏంటి బాలా? నాకు తమ్ముడున్నాడని గుర్తొచ్చింది. లేని ఫండ్ సెంటిమెంట్లని తీసుకురాకు, ముందు దాన్ని తిను. అమ్మ నాన్న ఎంతో ప్రేమగా పెంచే కూతులను తీసుకువెళ్ళి ఇలాంటి పిశాచులకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకేం చేస్తాం? బాలా, బాలా, ఏమైంది? ఏమైంది? ఏం లేదులే. ఏంటి బాలా, ఏమైంది? ఏం లేదు, కాసేపు పడుకుంటాను. సతీష్, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అది నాకు తెలుసు కదా. అరే వేణు, ఏమైంది? ఏమైంది రే బంగారం, అసలు నీకేమైందిరా? చెప్పు, ఏమైంది? చేపలు పాటలైనట్టుంది, బయటకు వచ్చేసింది. ఏయ్ అనిగా! ఏంటి అని? అనికి ఎవరు? అదెవరు? నువ్వే కదా ఇప్పుడు పిలిచావు అనకి అని. నేను ఇప్పుడు పిలిచాను. నువ్వే పిలిచావు. నాకు ఒక భార్య ఉంది, దాని పేరేంటి? అనిలా. థ్యాంక్ యూ. అనిలా నిన్ను కదా, నువ్వు అక్కడే కూర్చో కూర్చో కూర్చో. అనిలా, ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ పిలుస్తున్నావు. పని ఉందిరా. ఏం పని? రే బంగారం, ఇప్పుడు నీకు వార్త వస్తుందా ఏంటి చెప్పరా? ఇదిగో ఇదిగో నువ్వే తాగు అని ఇవ్వనే. నీకేదో ఇవ్వడానికి పిలుస్తున్నట్లున్నారు, తొందరగా వెళ్ళు తీసుకో. రా ఎందుకు పిలిచారు? ఇది కొంచెం పట్టుకో. పాడైపోయిన చేపలనే వండమని నీకు ఎవరు చెప్పారు చెప్పా? ఇలా చూడవే, చూడు
నా తమ్ముడు కష్టపడి తాగిందంతా వాంతి చేసుకున్నాడు చూడు. నాకేం చేపల బిజినెస్ లేదండి. మీరు తీసుకొచ్చి ఇచ్చేదే నేను వంట చేసేస్తున్నాను. దానికి నా మీద కోపడి ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? చూడు, ఇక్కడ అరవకూడదు, లోపలికి వెళ్ళిపో. బయట ఉన్న వాళ్ళు చూసారంటే మాకే అసహ్యం. ప్రశాంతంగా లోపలికి వచ్చుంటే నన్ను ఎందుకు పిలిచారండి? పాడైపోయిన చేపలన్నీ వండి మాకేదో చెయ్యాలనే కదా నువ్వు ఇదంతా చేసావు. వదలరా చెయ్యి. ఏమే ఫ్రెష్ గా తీసుకొచ్చిన సరుకులన్నీ పాడైపోయిన తర్వాత వంటలన్నీ చేసి అది తినిపిస్తున్నా మీ ఆడవాళ్ళందరి కోసం నా దెబ్బ డెడికేట్ చేయవని చెప్తున్నాను కదా. గ్లాస్ ఇచ్చిపోవా. అయ్యో, తాగిచ్చావ్. ఇదిగో, పట్టుకో. ఏమైందిరా రేయ్? ఆ వేణుగాడికి ఏమైందమ్మా? పీకల దాకా తాగి వాంతి చేసుకుంటున్నాడు. నువ్వు కొంచెం గ్లాసులో మజ్జిగ తీసుకొని దాంట్లో 4 మెంతులేసి పొడి చేసి వాడికోమ్మా. తప్పుగా అనుకోకండి. అక్కడున్న మీ 3 అబ్బాయిలున్నారే, వాళ్ళని కాల్చి భస్మం చేసి ఆ బురదను మజ్జిగలో కలపాలి. అప్పుడే ఈ వంశం శాపం తీరుతుంది. వాళ్ళకి జన్మనిచ్చిన తండ్రిని కదా, ఇదంతా పడాల్సిందే. ఇంకా ఎవరెవరు నోట్లోంచి ఇటువంటి మాటలంతా నేను వినాలో తెలియట్లేదు దేవుడా. రా బాగారు, అక్కడికి వెళ్ళి కూర్చుందా. రా, జాగ్రత్త కూర్చో. నేను తీసుకెళ్తా, కూర్చో. ఇదిగో నీళ్లు కలుపుకోకుండా తాగరా. తాగుతూనే ఉన్నా. సడన్ గా ఈ వాతి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దాని గురించే నేను ఆలోచిస్తూ ఉన్నా. చేపలు చెడిపోయాను కదా నువ్వు అన్నావు. ఎంత చెడిపోయినా కూడా దాన్ని సరిచేయడం కోసమే ఇదిగో ఈ ముందు ఉన్నదిరా, తెలుసా? అంతే. ఈ వాంతికి కారణం అదంతా ఏమీ కాదు, మరి ఇంకేంటి? అదంతా బాలా పెట్టిన మందు ప్రభావం రా. తను ఏదో స్వామీజీ దగ్గరికి వెళ్ళి నీకేదో చేసినట్టుంది. ఊరికి అనవసరం చెప్పొద్దు. మందు పెడతామండి. వాళ్ళు మన దగ్గర డబ్బులు లాగడానికి చేసే ప్రయత్నం. మందు అంతా ఏం కాదన్నా. దాని గురించి అంతా నీకు తెలియదు. ఇదంతా నిజంరా. ఎరా, మనం ఎన్ని సంవత్సరాల నుంచి మందు తాగుతూ ఉన్నాం? ఎప్పుడైనా వాంతి చేసుకున్నాడారా? ఉందా? అయితే దాని అర్థం ఏంటి చెప్పు? తనే బాలా. తనేదో నీకు ముందు పెట్టినట్టు నాకు అనిపిస్తోందిరా. నువ్వు తన హాస్టల్లో కాలేజీలో గొడవ చేసావు కదా, అందుకనే తను ఇదంతా చేసింది. తనకి అంత ప్రతిభ లేదురా. తనకి ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది నా దగ్గర నుండి తప్పించుకోలేదు. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా నేను తన వెనకే ఉంటానని. అలా లేదనుకో, తనకి ప్రాణం పోసిన వాళ్ళ అమ్మ కడుపులోనే వెళ్ళి తను దాక్కోవాలి. ఏంటి బాలా, ఇలా టెన్షన్ అవుతూ కూర్చుంటేలా? నిన్న కట్లెట్ తినడం వల్ల నాకు కూడా వాంతి అయింది. అది కాకుండా నువ్వనుకున్నట్టు ఏమీ ఉండదు. అన్ను రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ అనుమానం తీరుతుందిలే. 2 వారాల నుంచి నాకు అనుమానం ఉంది. జంటి అనుమానమా? నీకు వేరే పని లేదా? అరే, నువ్వు పెట్టిన టెన్షన్ వల్ల ఈరోజు నిన్న పనికి కూడా వెళ్ళలేదు. ఈ అనుమానం వల్ల నువ్వేదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటావని భయంగా ఉంది. కొద్ది రోజుల ముందు నువ్వు ఆ విధంగా చేసిన అలవాటు ఉంది కదా. నీకున్న ఈ భయమే అన్నిటికీ కారణమవుతుంది. లోపలికి వెళ్ళి పడుకో. ల్యాబ్లో రిజల్ట్ తీసుకుని అను వస్తుంది కదా, అప్పుడు పిలుస్తాను. ఆ తర్వాత మనం ప్రశాంతంగా బయటికి వెళ్ళి తినేసి వద్దాం.
అను, ఏమైంది? రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ పాజిటివ్. నీ సైడ్ ఏదో తప్పు జరగలేదుగా? రిజల్ట్ కరెక్టే. నా కడుపున ఆయన. నువ్వు ఇది ఒప్పుకొని తీరాల్సింది. ఇప్పుడు నీలో ఒక పాప పెరుగుతోంది. ఒక రాక్షసుడి విత్తనం ఉంది. నన్ను మాత్రం ఎందుకు దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు? ఈ విషయంలో నువ్వు అంతలా ఏడవాల్సిన పని ఏమీ లేదు. ఇదైతే నువ్వు ఆశపడింది కాదు కదా. వద్దని నిర్ణయం తీసుకో. అజిత, భగవంతుడిచ్చిన వరం వద్దంటావా? తప్పుడు దారిలో ఏం దొరకలేదుగా. అయితే నీ భర్త దగ్గరికి వెళ్ళు. చేసిన తప్పులన్నిటినీ మన బిడ్డ కోసం మర్చిపోయి మళ్ళీ బ్రతుకుతామని చెప్పు. ఏంటి, వెళ్ళి కలుస్తావుగా? ఏంటి? ఇక నేను అక్కడికి తిరిగి వెళ్ళలేను. అక్కడెప్పుడు చేపల వాసన, ఎప్పుడు మందు కొట్టే అలవాటు. ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఎప్పుడు నా శరీరంతో ఆడుకుంటూ ఉంటాడు. అవన్నీ తలుచుకుంటే దానికి బదులుగా చావడం మంచిదనిపిస్తుందా? ఇంకా ఎందుకని ఇలాంటి ఘోరమైన భర్త, అతని మూలంగా వచ్చిన ఈ గర్భానికి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇక ఎలాగైనా ఈ బిడ్డ పుట్టిందంటే పెరిగిన తర్వాత ఇంకొక మృగం తయారవుతుంది. బాలా, నువ్వు తల్లివయ్యవని సంతోషించే ఒకే మనిషి మీ ఆయన కూడా కావచ్చు. ఆయన మనసులో కాస్తైనా ప్రేమ ఉందంటే ముందులాగా క్రూరంగా నీతో ప్రవర్తించలేరు కదా. నాకెందుకో ఇప్పుడు అనిపిస్తోంది, ఈ బిడ్డ వల్లే నీ జీవితంలో అదృష్టమని. ఇక నిర్ణయించుకో. నీ కడుపులో పెరగబోయేది అదృష్టమా దురదృష్టమా అని. పాప నిద్రపోయిందా? ఇప్పుడే కొంచెం ఏడు పాపింది. పాప ఏడవటం వల్ల నైట్ అంటే నాకు అసలు నిద్రే లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లాలా? జ్వరం ఏం లేదండి. నైట్ అంతా మన ఇద్దరిని నిద్రపోనివ్వకూడదని అనుకుని ఉంటుంది. దానికేంటి, ఈ రోజు వేస్ట్ అయిపోయింది. ఈ టైర్లో నేను ఆఫీస్కి వెళ్తే నేను అక్కడికి వెళ్ళి నిద్రపోతాను. ఓ, లీవ్ వేయటానికా? అమ్మ కూడా లేదు కదా. ఇవాళకి నేను నీకొక హెల్పర్గా ఉంటాను. మీకెన్నిసార్లు చెప్పాను బాలా ఉంటున్న హాస్టల్కి వెళ్ళి మనం ఒకసారి చూసొద్దామని. అప్పుడేమో పెద్ద బిజీ అంటూ ఉన్నారు. ఎవరి డిస్టర్బెన్స్ వద్దనే కదా తను హాస్టల్కి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా ఉండనివ్వు. తను అక్కడ సంతోషంగా ఉందని మీకెలా తెలుసు? ఏంటో తెలియటం లేదు. కొన్ని రోజులుగా బాలా గురించిన కలలే వస్తున్నాయి. అవి కూడా పీడ కలలు వస్తున్నాయి. నువ్వు ఎప్పుడు చూసినా ఎందుకు బాలని తలుచుకుంటున్నా? తను నా చెల్లెలే కదా. ఏంటి నీ బిహేవియరే నాకు అర్థం కావట్లా. నువ్వే చెప్పావు బాల హాస్టల్కి మారంగాని తనకి పొగరు ఎక్కువైందని చెప్పావు నువ్వే. ఇక మీదట చెల్లితో మాట్లాడన్నా? అది అప్పుడు నాకు కోపం వచ్చిన మాట నిజమే. అందుకని జీవితాంతం తనతో మాట్లాడకుండా ఉండగలనా ఏంటి? రండి
పదండి మనం వెళ్ళి బాలను చూసేద్దాం. దానికి తను ఏ హాస్టల్లో ఉందని తెలియాలి కదా. అది ఎక్కడో వెతికి కనుక్కుందాం. ఒకవేళ తనకి మనల్ని చూడటానికి ఇష్టం లేకపోతే? ఖచ్చితంగా అలా ఏం ఉండదు. ఖచ్చితంగా తనకి మనల్ని చూడాలని ఉంటుందని నాకు అనిపిస్తోంది. అలా వెంటనే మనసు మార్చుకోవడానికి ఏంటి కారణం? బాల నీకు కాల్ చేసిందా? కాల్ చేస్తే నేను మీతో చెప్పనా? తనకేదో చెడు జరగబోతున్నట్టు నాకు అనిపిస్తోందండి. దానికి ఏదన్నా కారణం ఉంటుంది కదా. అది చెప్పానంటే నా మీద మీకు కోపం వస్తుంది. అది చెప్పు ముందు. 2 రోజుల నుంచి ఎందుకో నాకు ఒకే కల వస్తోంది. బాలాని వేణుగోపాల్ ఒక పెద్ద కొండ మీదకి లాక్కు వెళ్తున్నట్టు, సహాయం కోసం తను అరుస్తున్నట్టు, ఒక లోతైన ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్లి తను నిలబెట్టి వేణుగోపాల్ తన కడుపు మీద గట్టిగా తన్నాడు. తను ఏడుస్తూ తన లోయలోకి పడింది. నేను విన్నది బాలా ఏడుపు మాత్రమే కాదండి, దాంతోపాటు తన కడుపులో ఉన్న బిడ్డ ఏడుపు కూడా నాకు వినిపించింది. పదండి మనం ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం. బాలాకిప్పుడు నేను ఒకదాన్నే అయ్యాన ఫీలింగ్ కన్నా తనకి ఎవరు సపోర్ట్ చేయలేదనే కోపమే ఎక్కువ ఉంటుంది. ఆ మొండితనమే తన బలం. ఎప్పుడు మనం తన్ని చూడటానికి వెళ్తే ఆ బలం ఇప్పుడు పోతుంది. అది వద్దు. సొంత కాలు మీద నుంచోటం నేర్చుకోవాలి. నీ మనసులో ఉన్న అవసరమైన విషయాలని తీసిపడేసాయి. మహారాజా మీరు అలా అంతా చేయకండి. ఇది మనకన్నా పెద్ద సామ్రాజ్యం. వాళ్ళని ఎదిరించి మనం ఏమి చేయలేము. ఇక మీదట నన్ను ఆపాలంటే ముందు నిన్ను నాశనం చేస్తాను. అమ్మా, ఈ సీరియల్ చూసి గొడవ పట్ట నేర్చుకుంటున్నావా? ఇది భక్తి సీరియల్ రా. భక్తి సీరియలా? అమ్మా, ఇప్పుడు నువ్వు ఈ అత్త కొడవల గొడవలో ఎందుకు నేర్చుకుంటున్నావు? కావాలంటే నేను నీకు నేర్పిస్తాను. ఇకపైన ఈ రాక్షసుల ఆట ఏంటో ఇకపైన మీరు చూడబోతున్నారు. ఏమే అనిత? ఏంటి అనితానా? అయ్యో, నేను 2 పెగిలేసానంటే తన పేరు మర్చిపోతాను. అయ్యో, తన పేరు నా భార్య ఉందా? తన పేరేంటమ్మా? ఓ అనిలానా? థ్యాంక్ యూ. ఏ అనిలా? ఏమే అనిలా? నువ్వు ఇలా గట్టిగా అరవకు, చెవులు పోతున్నాయి. ఎంత వయసైనా మా అమ్మకి వినబడుతుంది, కానీ నా భార్యకి మాత్రం వినబట్లా. ఏంటే ఇంత ఆలస్యమైంది? నాకేమన్నా 100 చేతులున్నాయేంటి? అన్ని పనులు త్వరగా చేసేసి మీకు పెట్టడానికి. గొడవ చేయకుండా ఊరుకోరా. నేను ఊరిగా ఉంటే తను నా నెత్తికి డాన్స్ చేస్తుంది. అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి చేసి పెడుతున్నాగా, అదే నా మర్యాద. ఆ మర్యాద మీరు నా దగ్గర చూపిస్తే అప్పుడు రుచిగా ఉంటుంది. ఏమే, నువ్వు ఇది తిని ఉమ్మేసి తీసుకొచ్చావా? ప్రతిసారి నాకు అనిపించింది, కానీ అది మీరు తినే ఆహారం మీద మాత్రం కాదు. తను ఇలా మాట్లాడేటప్పుడు నువ్వు ఒక్క దెబ్బ ఇచ్చావంటే తర్వాత తను ఇలా మాట్లాడదు. లేకపోయినా మీ కొడుకు అలాంటి వాడే. చెయ్యాల్సిన దాన్ని చెయ్యాల్సిన సమయంలో చేస్తేనే కదా. అసలు నేనేం చేయలేదే, చెప్పవే. ఇప్పుడు మీకు అసలు వయసు ఎంత వచ్చింది? ఏదైనా సొంతంగా ఉపయోగకరంగా ఏదైనా చేశారా మీరు? అలాగంతను అడిగావంటే నిజాలు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ పెరుగుతుంది. చెప్పవే, ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పాల్సిందంతా ఇప్పుడు చెప్పవే. ఇలా మాట్లాడడం అంతా నీ రూమ్ లో వెళ్ళి మాట్లాడుకో. పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయిలు ఎవరు ఇక్కడ ఏడవకూడదు. మీరు పెళ్లి చేసుకునే కదా వచ్చారు, అది మర్చిపోవద్దు. ఇలా రావే, ఇక్కడికి వచ్చి రుచో. ఈ నీళ్లు తీసుకుని నువ్వు వెంటనే రావాలి. ఇంత మాట్లాడినప్పుడు బుద్ధి రాదు ఈయనకి. కొన్ని రోజులుగానే నీ పెళ్ళం చక్రాలు కట్టుకొని గంతులేస్తోంది. అది ఎంతకాలమో చూద్దాం. ఎక్కువ చేసిందనుకో తన కాళ్ళే ఇచ్చేస్తాను. రాను రాను ఎందుకురా ఇలా తాగుతున్నావు? నీ లివర్ పాడైపోతుంది. ఇప్పుడే బ్యాలెన్స్ అయింది. ఓ,
నువ్వు ఒక్క నిమిషం ముందొచ్చి ఉండొచ్చు కదే. నేను త్వరగానేగా వచ్చాను. నువ్వు త్వరగానే వచ్చావు. గొడవ చేయకోవా. ఛ, అయితే మంచినీళ్ళు వద్దా? అది నువ్వే తాగవే, తీసుకెళ్ళవే. ఛ, ఓ, అవసరాలకి దేనికి కూడా ఉపయోగపడనదే భార్య అంటే. అయితే ఉన్నది మొత్తం కాల్ చేస్తాం. ఏయ్, అది నా బాధ్యతే కదరా. అదంతా వదిలే, నువ్వు వెళ్ళిన పనేమైందిరా? హాస్టల్కి వెళ్ళి కొంచెం జీనేసాను. అక్కడికి వెళ్ళి నువ్వు సీన్ వేస్తే సరిపోదురా, అక్కడ ఏదైనా పెద్ద చేయాలి. ఇతనేనా బాలా ఉత్తమమైన భర్త? బాలా ఎక్కడ? ఇక తన కోసం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తనకిష్టం లేదు. అది నిర్ణయించడానికి మీరెవరు? ఆ, బాలా రాదని చెప్పాం కదా, మీరెందుకు వెయిట్ చేయడం? అది చెప్పడానికి నువ్వెవరే? ఈ రచ్చుడు రావే పోవే అని ఇంట్లో వాళ్ళని మాట్లాడు. నా ఇంట్లో మాత్రం కాదే, నీ ఇంట్లో, ఇక మీ తాత ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది లేని వాడిని నేను. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడకండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉంటున్నారు. గొడవ చేయకుండా వెళ్ళండి. అలాగా, నేను ఇంకా ఏ విషయానికి రాలేదు. నా భార్యని చూడ్డానికి వచ్చాను. చూసాకే వెళ్తాను. వీళ్ళందరూ ఇక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియాలి. మర్యాదగా మీరు కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తాం. పిలవండి.